Hey guys, welcome to my YouTube channel Sai Charani Vlogs and welcome to my first vlog. ఇవాళ వీడియో అంటే ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు that we are going for Ramoji Film City. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 3:45 అయింది. ఇంకో 10 to 15 minutes లో మేము స్టార్ట్ అయిపోతాము. డాడీ కార్కి పూజ చేస్తున్నారు అండ్ లగేజ్ ఆల్రెడీ కార్లో ప్యాక్ చేసేసారు. ఇప్పుడు మీరు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and late చేయకుండా let's get this vlog started. కంప్లీట్ చేసి జస్ట్ నౌ ఎంటర్డ్ ఇంటూ రామోజీ ఫిలిం సిటీ. టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. మనకి ఏ ప్యాకేజ్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ రష్ ఎక్కువగా ఉంటే ఆన్లైన్లో కూడా బుకింగ్స్ చేసుకోవచ్చు. మనం ఎంటర్ అవ్వగానే ఇలాంటి ఫౌంటైన్స్ని చాలా చూస్తాము. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దిస్ అండ్ దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద రామోజీ ఫిలిం సిటీ. అండ్ దిస్ ఈజ్ యురేకా పాయింట్. కార్నివల్ టైంలో వీ కెన్ సీ దిస్ రామోజీ ఫిలిం సిటీ అప్ టు 9 PM. ట్రస్ట్ మీ గైస్, దిస్ యురేకా పాయింట్ విల్ బీ మోర్ క్రేజీ అట్ దట్ టైమ్ అండ్ యూల్ వాచ్ ఆల్ దోస్ ఇన్ అప్కమింగ్ వీడియోస్. ఇప్పుడైతే మనం జీని దగ్గరకు వచ్చేసాము. వీ క్యాన్ సీ ఆల్ దీస్ రైడ్స్ హియర్. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ ట్రై దీస్. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 9:40కి వెల్కమ్ డాన్స్ ఉంటుంది. మేము అక్కడికి 10 minutes లేట్గా రీచ్ అయ్యాము. అప్పటికే ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకా మేము బస్లో నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాము. ప్రతి బస్కి ఒక గైడ్ని అపాయింట్ చేస్తారు సో దట్ వాళ్ళు ఏ లొకేషన్లో ఏ షూటింగ్ జరిగిందో దే విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ క్లియర్లీ. అండ్ దిస్ ఈజ్ రామోజీస్ మూవీ మ్యాజిక్. ఇక్కడ షూటింగ్స్ ఎలా చేస్తారు అనేది మనం చూడొచ్చు. మోర్ ఓవర్ దిస్ రామోజీ ఫిలిం సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం సిటీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లొకేషన్ ఇట్స్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ లొకేషన్స్. బయట నుండి చూస్తే మనకి ఢిల్లీ మొఘల్ ప్యాలెస్ లా కనిపిస్తుంది అండ్ లోపల నుండి మనకి మైసూర్ బృందావన్ గార్డెన్స్ లా కనిపిస్తుంది. ఈ రెండు ప్లేసెస్ని మిక్స్ చేసి ఈ లొకేషన్ అయితే సెట్ చేశారు. ఇక్కడ వెడ్డింగ్ సెరమనీస్ కూడా సెలబ్రేట్ చేస్తారంట. అండ్ దిస్ ఈస్ సియారా గార్డెన్ అండ్ ఈ లొకేషన్లో దే ప్రిఫర్ టు డూ రొమాంటిక్ సాంగ్స్ అండ్ గ్రూప్ సాంగ్స్. దిస్ గార్డెన్ ఈజ్ ద లైమ్లైట్ గార్డెన్. ఇది ఒక పెద్ద ఆడిటోరియం. ఇక్కడ అవార్డ్ ఫంక్షన్స్, కార్పొరేట్ మీటింగ్స్ అండ్ మోర్ ఓవర్ వెడ్డింగ్ సెరమనీస్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారంట. ఇప్పుడు మనకి టాప్లో ఒక మహల్ కనిపిస్తుంది కదా, అది రాజస్థానీ థీమ్ హవా మహల్ అండ్ దట్ స్పాట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద రామోజీ ఫిలిం సిటీ. అక్కడ నుండి మనం రామోజీ ఫిలిం సిటీ టోటల్ వ్యూ చూడొచ్చు. సుస్వాగతం మూవీ షూటింగ్ వాజ్ డన్ దేర్. And this is Karishma Garden and this is one of the most interesting in Film City అనిపించింది. ఇక్కడ హీరో హీరోయిన్ డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యే న్యాచురల్ ఫ్లవర్స్ని గార్డెన్లో వచ్చేలా అరేంజ్ చేస్తారంట. ఫర్ సపోజ్ పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుంటే ఇక్కడ పర్పుల్ ఫ్లవర్స్ వచ్చేలా, రెడ్ డ్రెస్ వేసుకుంటే రెడ్ ఫ్లవర్స్ వచ్చేలా అరేంజ్ చేస్తారంట.
బట్ దే హ్యావ్ టు ఇంటిమేట్ ద కలర్ విచ్ దే వాంట్ 3 months in advance. ఇక్కడ రొమాంటిక్ సాంగ్స్, గ్రూప్ సాంగ్స్ షూట్ చేస్తారంట. ఇట్స్ సమ్వాట్ ఇంట్రెస్టింగ్, రైట్? RRR మూవీలో హీరోయిన్ కార్ పంచర్ సీన్ అవుతుంది కదా, ఆ కార్ పంచర్ సీన్ జరిగిన స్పాట్ ఇక్కడే. క్రిష్ 3 మూవీలో బాంబ్ బ్లాస్టింగ్ సీన్ జరిగిన స్పాట్ ఇక్కడే. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మహల్ వెల్ నోన్ చంద్రముఖి మహల్, చంద్రముఖి లకలకలక ప్యాలెస్. And now we are going to enter into the North India location. ఇక్కడ టెంపుల్స్, గురుద్వారాస్ అన్నీ ఉంటాయి, బట్ లోపల దేవుడు మాత్రం ఉండడు. డైరెక్టర్స్కి ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడిని సెట్ చేసేస్తాడు. అండ్ ఈ స్పాట్ని మనం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ RRR, డీజే టిల్లు అండ్ సలార్ మూవీలో చూడొచ్చు. It is a duplicate of Taj Mahal. అండ్ ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది మన గేట్వే ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం నార్త్ ఇండియన్ షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చేసాము. ఇక్కడ ఈ షాప్స్ అన్ని 365 days క్లోజ్లోనే ఉంటాయి. The speciality of this North Indian shopping complex is it will be having 99% discount. Stock will not be available. It will be having 365 days lockdown. Now just have a look at those 3 houses. First ఇది మన ప్రభాస్ హౌస్ ఫ్రమ్ ద మూవీ రెబల్, సెకండ్ ఇది దిల్వాలే దుల్హనియాలో కాజల్స్ హౌస్, అండ్ థర్డ్ ఇది అత్తారింటికి దారేదిలో సునందాస్ హౌస్. ఇప్పుడు మనం ముంబై చోర్ బజార్లోకి అయితే వచ్చేసాము. దిస్ స్పాట్ ఈస్ మోర్ ఫేమస్ ఫర్ ద థెఫ్టనింగ్ సీన్స్. ఈ స్పాట్ మనకి బాగా తెలిసిన స్పాట్. గబ్బర్ సింగ్ మూవీలో మార్కెట్ సీన్స్ అన్నీ ఇక్కడే షూట్ చేశారంట. అండ్ ఈ స్పాట్లో మన పుష్ప అండ్ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ సీన్స్ షూట్ చేశారంట. This is Shah Rukh Khan's house from the movie Dilwale Dulhaniya Le Jayenge. And ఈ house చంద్రముఖి మూవీలో డాన్స్ మాస్టర్స్ హౌస్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొండ మీద బాహుబలి మూవీలో కట్టప్ప బాహుబలిని చంపే సీన్స్ షూట్ చేశారంట. అట్ ప్రెజెంట్ మనం చూస్తున్న ఈ స్పాట్లో పుష్ప 2 మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. షూటింగ్ పర్పస్ కోసం ఎద్దుల బండ్లని డెకరేట్ చేసి బయట పెట్టారు. వీ కెన్ సీ ఆల్ దోస్ దేర్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లొకేషన్లో ఇండోర్ షూటింగ్స్ జరుగుతాయంట. ఇక్కడ బాహుబలి మూవీలో వాటర్ ఫాల్ సీన్ అండ్ పుష్పలో ఐటమ్ సాంగ్ షూట్ చేశారంట. ఇప్పుడు మనం భాగవతం సెట్కి అయితే వచ్చేసాము. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద మైథలాజికల్ సెటప్ ఆఫ్ మహాభారత్ అండ్ రామాయణం. ఇక్కడ రామాయణం అండ్ మహాభారత్లోని క్యారెక్టర్స్ని అరేంజ్ చేశారు. ఏజ్ గ్రూప్ ఆఫ్ అబౌవ్ 55 వాళ్ళు ఈ మైథలాజికల్ సెటప్కి బాగా కనెక్ట్ అవుతారు. ఫర్ ఆల్ దోస్ మ్యూజిక్, సౌండ్, దిస్ విల్ బి మోర్ మిస్మరైజింగ్.
అబౌట్ ద మైథలాజికల్ సెటప్ ఆఫ్ రామాయణం అండ్ మహాభారత్. ఇక్కడ నుండి బయటికి వస్తుంటే మాత్రం ఒక రాజ్యసభ నుండి బయటికి వస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ పద్యాలు శ్లోకాలు వచ్చేలా మ్యూజిక్ సిస్టమ్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ నుండి బయటికి వస్తే వీ కెన్ సీ ద రైల్వే స్టేషన్ సెట్. ఇది ట్రైన్ లాంటిదే బట్ ట్రైన్ కాదు. మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ షార్ట్స్ ఇక్కడే షూట్ చేస్తారు. వీ కెన్ సీ ది స్పాట్ ఇన్ ద అత్తారింటికి దారివి మూవీ క్లైమాక్స్ సీన్ అండ్ ద ఖడ్గా మూవీ క్లైమాక్స్ సీన్. ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ అయితే అరేంజ్ చేశారు. ఇఫ్ ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ పార్టిసిపేట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ మేము బాహుబలి సెట్కి అయితే బస్లో స్టార్ట్ అయిపోయాము. ఎంట్రన్స్లో మనకైతే జెండాలతో బాహుబలి వైబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము బాహుబలి లొకేషన్లో ఆల్మోస్ట్ 1.5 hours ఇక్కడే టైం స్పెండ్ చేసాము. సో వీ ఫైనలీ రీచ్ ద బాహుబలి సెట్. రీసెంట్ టైమ్స్లో ఈ బాహుబలి సెట్ చాలా ఫేమస్ అయిపోయింది. ఈ రథంని మనం బాహుబలి మూవీలో స్టార్టింగ్లో చూస్తాము. ఇది మొత్తం చెక్కతో చేశారు బట్ వర్క్ మాత్రం ఇట్ లుక్స్ అమేజింగ్ హియర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద బాహుబలి సెట్. ఏ లొకేషన్లో అన్నా మనకి షాపింగ్ మాల్ వచ్చిందంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లొకేషన్. ఇప్పుడైతే మేము అడ్వెంచర్ ల్యాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద రైడ్స్ ఆల్మోస్ట్ పేయబులే ఉన్నాయి అండ్ కాస్ట్ అబౌట్ 300 to 500 per రైడ్. అడ్వెంచర్ వరల్డ్ నుండి ఇప్పుడు మేము ఫారెన్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మోస్ట్ ఆఫ్ ద ఫారెన్ షూటింగ్స్ ఇక్కడే షూట్ చేస్తారంట. ఇక్కడ హౌసెస్లో కొన్ని లైవ్ షోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మేము లైవ్ షోస్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ అయితే ఒక లైవ్ షో అయితే జరుగుతుంది అన్నారు. సో వీఆర్ గోయింగ్ ఫర్ దాట్. ఇక్కడ అవతార్ మూవీలో టెక్నాలజీని ఎలా యూస్ చేశారు అని ఒక లైవ్ షో ద్వారా మనకి చూపిస్తారు. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ దాట్. లోపల ఒక లేడీ ఉంది కదా, ఆమెకి డ్రెస్ మొత్తం సెన్సార్స్ అయితే అటాచ్ చేశారు. సో దట్ ఆమె ఎలా మూవ్ అవుతుందో ఆ క్యారెక్టర్ కూడా సేమ్ అలాగే మూవ్ అయ్యేలాగా టెక్నాలజీని అయితే యూస్ చేశారు.
అవతార్ సెట్ నుండి బయటికి వస్తే వీ కెన్ ఎంజాయ్ ద ఫారెన్ సెట్ హియర్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌసెస్ మొత్తం పిఓపితోనే ప్రిపేర్ చేస్తారు. ఇవి జస్ట్ మనకి చూడ్డానికి మాత్రమే. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్కి ఒక స్పెషాలిటీ ఉంది, అది నేను బయటకు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద ఎయిర్పోర్ట్. ఈ లొకేషన్లో ఇష్క్ మూవీలో ఫ్లైట్లో జరిగే సీన్స్ని షూట్ చేశారంట. ఇది బయట నుండి ఏరోప్లేన్లా అనిపించలేదు, కానీ లోపల నుండి మాత్రం ఏరోప్లేన్ లాగే అనిపించింది. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మేము నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ సెట్ని మనం ఫ్రంట్ నుండి చూస్తే ఎయిర్పోర్ట్ లాగా, సైడ్ నుండి చూస్తే హాస్పిటల్ లాగా, అండ్ అనదర్ సైడ్ నుండి చూస్తే సెంట్రల్ లైబ్రరీ లాగా కనిపిస్తుందంట. వీడియో స్టార్టింగ్లో మనం దూరం నుండి ఒక మహల్ కనిపిస్తుంది, రాజస్థానీ థీమ్ హవా మహల్ అని చెప్పాను కదా, ఆ లొకేషన్కి అయితే ఇప్పుడు మనం రీచ్ అయిపోయాము. అండ్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద రామోజీ ఫిలిం సిటీ. ఇక్కడ నుండి మనం వ్యూ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. హవా మహల్ నుండి మేము నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. దిస్ ఈజ్ యూరోపియన్ గార్డెన్. నాకు ఫిలిం సిటీ మొత్తంలో బాగా నచ్చిన స్పాట్ అంటే యూరోపియన్ గార్డెన్ మాత్రమే. మార్నింగ్ నుండి నడిచి కాళ్ళు అయితే చాలా నొప్పిస్తున్నాయి. వన్స్ మేము మా లెగ్స్ని వాటర్లో ప్లేస్ చేస్తే పెయిన్ రిలీఫ్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు మనం బటర్ఫ్లై గార్డెన్కి అయితే వచ్చేసాము. మనకి గ్రీన్ కలర్ టెంట్ కనిపిస్తుంది కదా, ఆ టెంట్ లోపల బటర్ఫ్లైస్ని మొత్తం వదిలేశారు. ఇక్కడ నుండి బయటికి వస్తే మనకి మకావ్స్ కనిపిస్తాయి. ఆ మకావ్స్తో ఫోటో తీసుకోవచ్చు. ఇప్పుడు మనం బర్డ్స్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. వీ కెన్ ఎంజాయ్ బై సీయింగ్ ఆల్ దీస్.
మనం కృపాల్ కేవ్స్కి అయితే వచ్చేసాము. రీసెంట్ టైమ్స్లో మంజుమల్ బాయ్స్ గునా కేవ్స్ అయితే చాలా ఫేమస్ అయ్యాయి కదా, ఆ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ నథింగ్ దేర్ హియర్. ఇప్పుడు మనం లాస్ట్ లొకేషన్కి వచ్చేసాము, రామోజీ మూవీ మ్యాజిక్. ఇక్కడ మూవీస్ ఎలా తీస్తారు అని మనకి షోస్ ద్వారా చూపిస్తాము. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ దట్. ఇంతలో ఒక బుజ్జి ట్రైన్ అయితే వచ్చేసింది. మనకి ఒక థీమ్తో ఒక స్టోరీ అరేంజ్ చేసి ఉంటారు. ట్రైన్లో మనం లోపల సీనరీని మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫైనలీ వి రీచ్ టు స్పేస్ యాత్ర. మనం స్పేస్లోకి వెళ్తే ఎలా ఉంటుందో ఈ స్పేస్ యాత్రలో మొత్తం మనకు చూపిస్తారు. అక్కడ సీట్స్ మూమెంట్ ఉండడం వల్ల మేము షూట్ చేయడం కుదరలేదు. And this is about the Ramoji Film City. Hope you all guys love this video. Please do like, share and subscribe to our channel. Thank you so much for watching this. Thank you.